గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శాండ్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో బైబిలు అను ఈ శీర్షికకు మీ అందరికీ ఆహ్వానం. ఇది మరి 88వ దినము. ఇవాల్టి వాక్య భాగము 1 సమూయేలు 9, 10, 11 వచనాలు. అక్కడ తప్పు పడిందండి, 12 అని పడింది, 9, 10, 11. సమూయేలు 9వ అధ్యాయము. మరి నిన్నటి దినం మనం చూసినట్లయితే వాళ్ళు వచ్చి మాకు రాజు కావాలని అడుగుతారు. ఎవరిని? సమూయేల్ని. సమూయేలు రాజు ఎందుకు రావు, దేవుడే మీ రాజు, రాజు వస్తే అంత చక్కగా ఏమి ఉండదు, రాజు పరిపాలన చేస్తాడు, వాళ్ళు మీ చేత ఇలాగా సేవలన్నీ చేయించుకుంటాడు, మరి ఇది కావాలా మీకు నిజంగానే అంటే వాళ్ళు లేదు నిజంగానే మాకు రాజు కావాలి అని అన్నారు. అంటే ఈవేళ కథ ఏంటంటే, ఒక బాలుడు గాడిదల్ని ఎదుక్కుంటూ పోయి రాజరికాన్ని తెచ్చుకున్నాడు. అది కథ. అది మరి చూద్దాం అది ఎలాగయ్యింది అన్నది. ఆ బాలుడు గాడిదల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి రాజరికాన్ని సంపాదించుకొని వెనక్కి వచ్చాడట. ఆ స్టోరీ చూద్దాం. ఇప్పుడు బెన్యామీను గోత్రం ఎవరు? మరి రేచెల్ రెండో కొడుకు, మొదటి కొడుకు యోసేపు, రెండో కొడుకు బెన్యామీను. అయితే ఏమైంది ఇక్కడ? న్యాయాధిపతులు మనం చదువుతున్నప్పుడు ఒక లేవీయుడి భార్య లేకపోతే లేవీయుడు ఉంచుకున్న ఆవిడ్ని ఈ బెన్యామీయులు కొంతమంది మరి పాడు చేస్తారు. పాడు చేసినప్పుడు ఆ లేవీయుడు మొత్తం ఇశ్రాయేలీలందరికీ మరి ఒక మెసేజ్ పంపిస్తాడు. అంటే భార్య భాగాల్ని ముక్కల కింద కోసి చచ్చిపోద్ది, ఉంచుకున్న ఆవిడ చనిపోతుంది, ఉంపుడుగత్తి చనిపోతుంది వీళ్ళు పాడు చేయడం వల్ల. ఆ మొక్కల్ని పంపిస్తే మొత్తం ఇశ్రాయేలీలందరూ ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు, వాళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేయాలంటే మొత్తం బెన్యామీనుల మీద మనం నాశనం చేయాలని పూనుకుంటారు. వాళ్ళు పూనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఈ బెన్యామీనులకి మన పిల్లలు మన స్త్రీలను ఎవరిని ఇవ్వకూడదు బెన్యామీనులు అని. బెన్యామీనుల మీద యుద్ధాలు అవుతాయి, పెద్ద యుద్ధం అయ్యి మొత్తం మీద బెన్యామీనులు చాలామంది చంపేస్తారు. మిగిలిన వాళ్ళకి మరి ఆడపిల్లలు లేరుగా, ఈ ఆడపిల్ల మరి వాళ్ళకి స్త్రీలని ఇచ్చేది లేదు కాబట్టి జాబేష్ గిలియాద్ అని ఒక పట్టణం ఉంటుంది. అక్కడ ఏంటి దాని సందర్భం? ఈ బెన్యామీనుల మీద యుద్ధానికి వెళదామని వీళ్ళందరూ తీర్మానించుకున్నప్పుడు వీళ్ళు రారు. జాబేష్ గిలియాద్ అన్న వాళ్ళు రారు. అందుకోసం వీళ్ళు వెళ్ళి వాళ్ళని చాలా మటుకు వాళ్ళని నాశనం చేసేస్తారు. చేసేసి మిగిలిన స్త్రీల్ని, అంటే పురుషులు ఎరగని స్త్రీల్ని తీసుకొచ్చి, మరి వీళ్ళకి బెన్యామీను గోత్రం అంతా నశించిపోకూడదు కదా, అలాగ బెన్యామీను గోత్రాన్ని కాపాడతారు. కొద్దిమందే ఉంటారు, కానీ ఈ బెన్యామీను గోత్రం మరి చివరి గోత్రం లాగా పేరుకుంటుంది. అంటే మరి పేరు లేని అంత పేరు గల గోత్రం కాదనమాట. చిట్ట చివరి గోత్రం లాగా వాళ్ళు మరి చిన్న గోత్రం, కడసరి గోత్రం లాగా వాళ్ళు అయిపోతారు. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇద్దరు గురించి మన ఈ కథలో వస్తుంది. అప్పుడు ఈ జాబేష్ గిలియాద్ వాళ్ళ మరి తక్కువ మంది కదా, వాళ్ళని అమ్మోనీయులు అంటే మళ్ళీ మీకు మోయాబీలును అమ్మోనీయులు లోతుకు పుట్టిన పిల్లలు. అది అమ్మోనీయులు వేరు. అమ్మోనీయులు వాళ్ళని పరిపాలించడం మొదలెడతారు. ఈ జాబేష్ గిలియాద్ ఆ పరిపాలించడంలో కూడా చాలా క్రూరమైన ఒక రాజు మరి జాబేష్ గిలియాద్ని పరిపాలించడం మొదలెడతారు. ఇదంతా మనం ఈ కథలో చూస్తాం. ఈ 9, 10, 11 కథలో
మనం చూస్తాం. మరి ఈ రాజు ఎవరు, ఈ బాలకుడు ఎవరు, గాడిదలను ఎదుక్కుంటూ వచ్చి రాజరికం పొందడం ఏంటి, ఇదంతా మనం తెలుసుకోవాలంటే మన కథలోకి మనం వెళ్దాం. 1 సమూయేలు 9. సమూయేలు సౌలుని అభిషేకించడం. బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ధనవంతుడు ఉండేవాడు. కీషు తండ్రి అబియేలు, అబియేలు తండ్రి సెరోరు తండ్రి బెకోరతు తండ్రి అఫియా. కీషుకు సౌలు అనే కొడుకు ఉన్నాడు. అతడు చాలా అందమైన యువకుడు. ఇశ్రాయేలీల్లో అతన్ని మించిన అందగాడు లేడు. అతని భుజాల పై నుండి ఇతరుల కంటే ఎత్తైనవాడు. సౌలు తండ్రి కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినప్పుడు కీషు తన కొడుకు సౌలుని పిలిచి, మన పని వాళ్ళలో ఒకరిని వెంట పెట్టుకొని వెళ్ళి గాడిదలను వెతుకు అని చెప్పాడు. అతడు వెళ్ళి ఎఫ్రాయిము కొండలన్నీ తిరిగి పాలీషా దేశంలో వెతికినా అవి కనపడలేదు. తర్వాత వారు షయలీము దేశం దాటి తిరిగినప్పటికీ అవి కనపడలేదు. బెన్యామీనుల దేశంలో వెతికినప్పటికీ అవి కనపడలేదు. అప్పుడు వారు సూపు దేశానికి వచ్చినప్పుడు, మనం వెనక్కి వెళ్ళిపోదాం, గాడిదలను గూర్చి బాధపడవద్దు, మా నాన్న మన కోసం ఎదురు చూస్తుంటాడు అని సౌలు తనతో ఉన్న పనివాడితో అన్నప్పుడు, వాడు, ఈ ఊళ్ళో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు, అతడు చాలా గొప్పవాడు, అతడు ఏది చెప్తే అది జరుగుతుంది, మనం ఎటు వెళ్ళాలో దారి అతడు మనకు చెబుతాడేమో, అతని దగ్గరికి వెళ్ళి అడుగుదాం రండి అని చెప్పాడు. అంటే ఎవరో మనకు అర్థమైపోయింది అక్కడ సమూయేలు అప్పుడు మరి దేవుని దర్శనాలు పొందుతూ ఈ ప్రజలకి మరి దేవుని యొక్క వాక్యాలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మరి ఈ సూపు దేశానికి వాళ్ళు వచ్చినప్పుడు ఈ సేవకుడికి తెలిసింది, ఇలాగ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయనకి తెలుస్తాయి, ఆయన అడిగితే ఆయన చెప్పగలడు అని. అప్పుడు సౌలు, మనం వెళ్ళేటప్పుడు అతనికి ఏమి తీసుకువెళ్ళాలి, మన దగ్గర ఉన్న భోజన పదార్థాలన్నీ అయిపోయాయి, ఆ దేవుని మనిషికి బహుమానంగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా, మన దగ్గర ఏమున్నాయి అని తన పనివాడితో అడిగాడు. వాడు సౌలుతో, అయ్యా వినండి, నా దగ్గర పావుతలం వెండి ఉంది, మనకు దారి చెప్పినందుకు దాన్ని ఆ జైవజనునికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రవక్తగా ఉన్న వాడిని గతంలో దీర్ఘదర్శి అని పిలిచేవారు. అంటే దీర్ఘదర్శి, ప్రవక్తని దీర్ఘదర్శి అనేవారట. ఇది వరకు ఇశ్రాయేలు ఎవరైనా దేవుని నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఆశించి వెళ్ళే సమయంలో, మనం దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పుకోవడం పరిపాటి. అప్పుడు సౌలు, నువ్వు చెప్పింది బాగుంది, వెళ్దాం పదా అన్నాడు. సరేరా, నువ్వు అన్నది కూడా బాగానే ఉంది, అడుగుదాం ఆయన చెప్తాడు. మన ఇంటికి వెళ్ళిపోవాలా, గాడిదలు ఎక్కడున్నాయో ఇవన్నీ మరి ఆయన చెప్తాడు, పద బయలుదేరదాం. వారు దైవజనుడు ఉండే ఊరికి బయలుదేరారు. ఊర్లోకి వెళ్తుండగా నీళ్లు తోడుకోవడానికి వచ్చిన యువతలు వారికి ఎదురుపడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగారు. అందుకు వారు, ఇదిగో అతడు ఈ దగ్గరలోనే ఉన్నాడు, త్వరగా వెళ్ళి కలుసుకోండి, ఈరోజే అతడు ఊర్లోకి వచ్చాడు, ఈరోజే ఉన్నత స్థలంలో ప్రజల పక్షంగా బలి అర్పిస్తాడు, మీరు ఊళ్ళోకి వెళ్ళగానే అతడు భోజనం చేయడానికి కొండ ప్రాంతానికి వెళ్ళకముందే మీరు అతన్ని కలుసుకోవచ్చు, అతడు వచ్చేంత వరకు ప్రజలు భోంచేయరు, అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలిచిన వారు భోజనం చేస్తారు, మీరు త్వరగా వెళ్ళండి, అతను కలుసుకోవడానికి ఇదే సరైన సమయం అని అడిగారు. అంటే సమూయేలు అక్కడ మరి ఈ బలి అర్పణ విషయంలో మరి బిజీగా ఉన్నాడు అనమాట. వీళ్ళు ఏం చెప్పారు, ఈ బలి అర్పించి ఆయన భోజనం చేస్తున్న టైంలో మీరు వెళ్ళి కలుసుకుంటే మంచి సమయం, ఆయన వచ్చే సమయం అయింది, మరి ఆయన భోజనం చేయకుండా ఎవరు భోజనం చేయరు, సో ఇప్పుడు మంచి సమయం, మీరు వెళ్ళి కలుసుకోవచ్చు అని ఈ నీళ్లు మోసుకెళ్తున్న స్త్రీలు కొంతమంది కనబడితే అడిగితే దీర్ఘదర్శి అంటే ఆయన అలా చెప్పారనమాట. 14 వారు ఊళ్ళోకి వెళ్ళగానే కొండ ప్రాంతానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురేడు. ఇక్కడ ఏంటి విచిత్రం ఏమైంది, సమూయేలుకి దేవుడు కనిపించి, ఆ కుర్రాడిని పంపిస్తాను నేను, ఆ కుర్రాడిని నువ్వు రాజుగా ఎంచుకో అని ముందే యెహోవా దేవుడు సమూయేలుకి చెప్తాడు. సౌలు అక్కడికి రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు చెప్పాడు, ఎందుకంటే నా ప్రజల విన్నపం నాకు చేరింది, నేను వారి పట్టించుకున్నాను కాబట్టి ఫిలిస్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించడానికి, నా ప్రజలైన ఇశ్రాయేలుపై అతన్ని రాజుగా అభిషేకించడానికి
రేపు ఇదే సమయానికి నేను బెన్యామీన్ దేశం నుండి ఓ వ్యక్తిని నీ దగ్గరికి రప్పిస్తాను. ఇక్కడ గాడిదలు తప్పిపోవడం, వీళ్ళు వెతుక్కుంటూ ఇక్కడికి రావడం, ఈ పనోడు మరి ఈ దీర్ఘదర్శిని కలుసుకుందాం అని చెప్పడం, వీళ్ళు మరి సమూయేలుని ఎత్తుక్కుంటూ రావడం, అక్కడ దేవుడు సమూయేలుకి అప్పుడే చెప్పడం, నీకు ఈ బెన్యామీన్ కుర్రాడు వస్తాడు, వాడిని చూడగానే వాడిని అభిషేకించు అని దేవుడు చెప్పడం, ఇదంతా మరి ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ వచ్చిందనమాట అక్కడ. అలా చాలా విషయాలు మన జీవితాల్లో జరుగుతుంటాయి అక్కడ. ఆ కోయిన్సిడెంట్ అన్నది లేదన్నమాట. క్రిస్టియన్ లైఫ్లో కోయిన్సిడెంటల్గా ఇది జరిగింది అన్నది లేదు అక్కడ. మరి అలాంటి ఎన్ని కోయిన్సిడెంట్ క్రిస్టియన్స్లకే ఎందుకు జరుగుతాయో తెలియదు. ఆ కోయిన్సిడెంట్గా వాళ్ళు 3 సంవత్సరాలు జబ్బుతోటి బాధపడడం, మరి అదే టైంకి వాళ్ళు దేవుణ్ణి మొక్కుకొని దేవా నన్ను బాగు చెయ్యి, మరి నేను నీకు సేవ చేస్తాను అని ఏదో మొక్కుకొని చెప్పినప్పుడు ఆ సమయానికే మరి 3 ఏళ్ల నుంచి బాగోవన రోగం ఆ సమయానికి బాగైపోవడం బయటోళ్ళు కోయిన్సిడెంట్ అంటారు. ఎంత మరి అవివేకం అది! 3 సంవత్సరాల నుంచి జరగని కోయిన్సిడెన్స్ మరి దేవుణ్ణి మొక్కుకున్న తర్వాత ఎందుకు జరుగుతుంది కోయిన్సిడెన్స్? ఏదో ఉంది కదా మరి అక్కడ. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్లో చాలామందికి, మరి క్రిస్టియన్సే కాదు, క్రిస్టియన్స్ ఇతరులకి వాళ్ళు దేవుణ్ణి మొక్కుకోవడం అంటే యేసు ప్రభువుని మొక్కుకొని దేవుని యెహోవా దేవుని మొక్కుకొని దేవా నన్ను బాగు చెయ్యి, మరి నేను నీ విశ్వాసం అయిపోతాను అని మొక్కుకున్న తర్వాత బాగైపోతుంటారు వీళ్ళు. అది కోయిన్సిడెన్స్ అన్న ఒక మాట పెట్టి ఉపయోగించి ఈ కోయిన్సిడెంట్గా అప్పుడు దాకా జరిగింది వాళ్ళ కోయిన్సిడెంట్గా వాళ్ళకి క్యూర్ అయిపోయారు అక్కడ. మరి ఇంతకాలం జరిగింది 3 ఏళ్ళు. ఎవరో కాదు, మా మేనమా గురించి నేను మాట్లాడుతున్నాను నేను. ఆయన 3 ఏళ్ళు అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటారు, దాంతో వచ్చి చనిపోయే సమయంలో ఆయన దేవుణ్ణి మొక్కుకొని దేవా నేను నీ సేవ చేస్తాను నాకు సమయం ఇస్తే అంటే ఆయన బాగైపోయాడు. ఆయన లోకి వెళ్ళాల్సిన ఆయన బయటకు వచ్చేసి ఆయన సేవ చేశాడు. తర్వాత చాలా కాలం సేవ చేశాడు, ఒక 5 years 6 years చనిపోయాడు అనుకోండి ఇప్పుడు. మరి అదే అంటున్నాను నేను, క్రిస్టియన్స్ జీవితంలో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. మాకు కోయిన్సిడెంట్ అన్న మాటకి మీనింగ్ తెలియదు మాకు. నిజానికి చెప్పాలంటే మాకు తెలుసు, ఎందుకంటే అది కోయిన్సిడెన్స్ కాదు, అది దేవుడు మరి గొప్పతనం, దేవుని గ్లోరీ అని మాకు తెలుసు. సౌలు అక్కడికి రేపు వస్తాడని యెహోవా సమూయేలుకి చెప్పాడు. వెళ్ళిపోదాం కథలోకి. 16 ఎందుకంటే నా ప్రజల వినపం నాకు చేరింది, నేను వారిని పట్టించుకుంటున్నాను, కాబట్టి ఫిలిస్తీయుల చేతిలోని నా ప్రజలను విడిపించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీలపై అతన్ని రాజుగా అభిషేకించడానికి రేపు ఇదే సమయానికి నేను బెన్యామీను దేశంలోని ఆ వ్యక్తిని నీ దగ్గర పంపిస్తాను. సౌలు సమూయేలుకి కనపడినప్పుడు యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి, ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు అని అతనితో చెప్పాడు. సౌలు పురద్వారంలో సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ, దయచేసి నాకు చూపించండి అని అడిగినప్పుడు సమూయేలు సౌలుని చూసి, నేనే దీర్ఘదర్శిని, కొండ ప్రాంతానికి వెళ్ళండి, ఈరోజు మీరు నాతో కలిసి భోజనం చేయాలి, రేపు నీ సందేహం తీర్చి నేను నిన్ను పంపిస్తాను. మీకు ఒక సందేహంతో వచ్చారని నాకు తెలుసు, ఆ సందేహం రేపు తీరుస్తాను. ఇప్పుడు మటుకు మీరు కొండ ప్రాంతానికి వెళ్ళండి, భోజనాలు సిద్ధపడుతున్నాయి అక్కడ, నేను మీతో పాటు భోజనం చేయాలి. ఇవాళ 20వ వచనం, 3 రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదలను గురించి విచారించవద్దు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయుల ఇష్టం ఎవరిపైన ఉంది, నీపైన, నీ తండ్రి సంతానం పైనే కదా అన్నాడు. అప్పుడు సౌలు, నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడిని కదా, నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో అల్పమైనది కదా. అంటే ఇది ఆ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు ఏది ఈ బెన్యామీలు మరి ఈ లేవి ఈ యొక్క ఉంపుడు గతిని పాడు చేసే ఆ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు వీళ్ళకి ఆ మాట రాలేదు, వీళ్ళ గోత్రాల్లో అల్పమైన వారు అన్న మాట రాలేదు. ఎప్పుడైతే అది అయ్యిందో అప్పుడు వీళ్ళు అల్పమైన వారు అయిపోయారు. నా గోత్రం ఇశ్రాయేల్ గోత్రం అల్పమైనది కదా అంటే అప్పటికి ఇంకా వీళ్ళని ఒక అల్పమైన గోత్రంలాగా మరి ఇశ్రాయేలీలు మరి ట్రీట్ చేస్తున్నారని మరి దాని అర్థం అన్నమాట. అక్కడ నా కుటుంబం
బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కదా, నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే ఆ గోత్రం నుంచి దేవుడు మరి రాజుని తీసుకురావాలి అంటే మరి ఇశ్రాయేలు మరి ఈ అల్పగోత్రంలోంచి వీడు రాజు ఎలాగొచ్చాడు అన్నది చూసుకుంటే మీరు దేవుడు ఈ అల్ప కులాలనే ఎన్నుకుంటాడు. పెద్ద వారి మరి పెద్ద పెద్ద సేవకులు అయిపోతూ ఈ అల్పగోత్రాలు అల్ప కులాలు అనేవి ఉన్నాయి చూడండి, దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు, వాళ్ళకే రక్షణ ఇస్తున్నాడు. వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోతున్నారు ఇక్కడ ఈ రోజుల్లో. అలాగే ఇక్కడ చూడండి మరి మరి ఇశ్రాయేలు గోత్రం, బెన్యామీను గోత్రం మరి అల్పమైన గోత్రం, అందులోంచి నాతో ఎలా ఎందుకు మాట్లాడుతాను అన్నాడట. అయితే సమూయేలు సౌలును అతని పనివాడిని భోజనం గదిలోకి వెంటబెట్టుకుని వెళ్ళి తాను పిలిచిన 30 మంది ఉన్న మొదటి వరుసలో వారిని కూర్చోబెట్టి వంటవాడిని చూసి, నేను ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన దాన్ని తీసుకురా అని చెప్పినప్పుడు ఆ వాడు తొడ ఎముకను దానిపైన ఉన్న మాంసాన్ని తీసుకువచ్చి సౌలుకి వడ్డించాడు. అంటే చాలా మంచి ఆ మాంసం మరి మరి మంచి మాంసం అలాగనమాట. ఈ తొడ ఎముక మీద ఉన్న మాంసం అది వీళ్ళకే చెందుతుంది, యాజకులకే చెందుతుంది. సమూయేలు సౌలుతో ఇలాగన్నాడు, చూడు, మనం కలుసుకునే సమయం కోసం దాచిపెట్టిన దాన్ని నీకు వడ్డించాను. పిలిచిన వాళ్ళు వచ్చినప్పటి నుంచి దీన్ని ఈ సందర్భానికి నీ కోసం ఉంచాలని నేను వంటవాడితో చెప్పాను అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు. పట్టణ ప్రజలు కొండపై నుండి కిందికి దిగుతున్న సమయంలో సమూయేలు తన ఇంటిపై సౌలుతో మాట్లాడుతున్నాడు. తర్వాత రోజు తెల్లవారుజామున సమూయేలు, నేను నీకు వీడ్కోలు చెప్పడానికి మిద్దె మీదకి రా అని సౌలును పిలవగా సౌలు లేచాడు. తర్వాత వారిద్దరు బయలుదేరి ఊరి చివరకు వస్తుండగా సమూయేలు సౌలుతో, నీ పనివాడిని మనకంటే ముందుగా వెళ్ళమని చెప్పు, దేవుడు నీకు చెప్పమనేది నేను నీకు తెలియచేసే వరకు నువ్వు ఇక్కడే ఆగిపో అని చెప్పగా సౌలు పనివాడిని ముందుగా పంపేశాడు. అది 9. ఇప్పుడు 10 చదువుకుందాం. అప్పుడు సమూయేలు నూనె బుడ్డి తీసుకు సౌలు తల మీద నూనె పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల మీద నిన్ను రాజుగా నియమించాడు అని ఇంకా ఇలా చెప్పాడు. అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత ఈ ప్రజలందరినీ పిలిచి మరి ఉరీము తుమ్మీము వేస్తారేమో, మరి అక్కడ వాళ్ళు ఈ గోత్రాల్లో ఎవరు అన్నది ఇది ఎన్నుకుంటే ఈ గోత్రం అంటే యెహోవా దేవుడు మరి ఆయన పద్ధతిలో చెప్తాడు ఈ గోత్రం అని. ఆ గోత్రానికి ఆ తుమ్మీము ఉరీము పడ్డం ఏదో అవుతుంది అక్కడ. వాళ్ళ గోత్రంలో మళ్ళీ వాళ్ళ గోత్రంలో ఈ వంశాలు కుటుంబాల తర్వాత మరి కుటుంబ పెద్దలు ఇలాగా మళ్ళీ అందులో ఉంటాయి కదా. మరి తండ్రి మరి తాతగారు, తండ్రి మరి కొడుకు, మనవడు, ముని మనవడు, ఇలాగ మళ్ళీ అందులో ఈ వీటిలో మళ్ళీ ఆ ఫ్యామిలీస్ ఉంటాయి కదా. మళ్ళీ అది వేస్తున్నప్పుడు అప్పుడు అది ఎవరికి పడుతుందో ఒక వ్యక్తి ఎవరైతే వాళ్ళకి అది పడుతుంది. అది యెహోవా దేవుడు చూజ్ చేసినట్టు ఆ ప్రొసీజర్ ఉంటుంది అక్కడ. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇక్కడ యెహోవా దేవుడు అప్పుడే ఆయన నిర్ణయం చేసుకొని ముందు సమూయేలుకి చెప్పాడు. సమూయేలుకి తెలిసిపోయింది ఎవరో. ఆ తర్వాత ప్రొసీజర్లో ఎవరి పేరు మీద ఇది పడుతుందో అన్నది సమూయేలుకి ముందే గ్రహింపు అయిపోయింది అక్కడ. కాబట్టి ముందే ఈయన అభిషేకం చేసేసా కానీ ఎవరికీ తెలియదు. అది గమ్మత్తు. తర్వాత ఈ ప్రొసీజర్ జరుగుతుంది, అది చూద్దాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ బుడ్డి తీసుకొని మొత్తం మీద ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల మీద నేను రాజుగా నియమించాడు అని ఇంకా చెప్పాడు. ఎలా చెప్పాడంటే ఈ గాడిదలను ఎత్తుకుంటూ అల్పమైన గోత్రంలోంచి, బెన్యామీను గోత్రంలోంచి వచ్చిన కుర్రోడు అమాయకంగా వచ్చి ఎత్తుకుంటూ వస్తే ఈయన పట్టుకొని రారావో నీకు రాజ్యమే వచ్చేసిందంటే ఎలా ఉంటుందండి. ఇమాజిన్ చేసుకుంటే ఇశ్రాయేలీలు అందరి మీద నువ్వు రాజు అయిపోతావు, గాడిదల గురించి నేను కంగారు పడకు, గాడిదలు బాగానే ఉన్నాయిలే, దొరికేసినీలే, నీ తండ్రి నీ గురించి చూసుకుంటున్నాడు, ఎల్లు, నిన్ను రాజుగా దేవుడు నిర్ణయించాడంటే మరి ఇంక అది చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. సరే వెళ్దాం.
యెహోవా నేను అభిషేకించి తన సొత్తైన తన ప్రజల మీద నేను రాజుగా నియమించాడు అని ఇంకా ఇలా చెప్పాడు. ఈరోజు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సహూల్లో ఉన్న రాహేల్ మందిరం దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనిపిస్తారు. వారు నువ్వు వెతుకుతున్న దొరికాయి. మీ నాన్న గాడిదల విషయం మర్చిపోయి నా కొడుకుని వెతకడానికి నేనేం చేయాలి, నీ కోసం బాధపడుతున్నాడు అని చెప్తారు. తర్వాత నువ్వు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానికి రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని దగ్గరికి వెళ్ళే 3 మనుషులు నీకు ఎదురుపడతారు. వారిలో ఒకడు 3 మేకపిల్లను, ఒకడు 3 రొట్టెలను, మరొకడు ద్రాక్ష రసపు తిత్తిని మోసుకుంటూ వస్తారు. వారిని క్షేమ సమాచారాలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. వాటిని వారి నుండి నువ్వు తీసుకోవాలి. ఆ విధంగా వెళ్తూ ఫిలిస్తీయ దండలో నివాసం ఉండే దేవుని కొండకు చేరుతావు. అక్కడ ఊరి దగ్గరికి రాగానే నువ్వు రాగానే తంతి వాయిద్యాలు, తంబురు సన్నాయి, సితార వాయిస్తున్న వారి వెనుక ఉన్న స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు. యెహోవా ఆత్మ నీ పైకి బలంగా దిగి వస్తాడు. నువ్వు కూడా వారితో కలిసి ప్రకటిస్తూ ఉండగా నీకు నూతన మనసు వస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక నీ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. నాకంటే ముందు నువ్వు గిల్గాల్కి వెళ్ళినప్పుడు దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి నేను నీ దగ్గరికి దిగి వస్తాను. నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేయాలో చెప్పే వరకు 7 రోజుల పాటు నువ్వు అక్కడే ఉండిపోవాలి. అది మొత్తం మీద ఈయన మెసేజ్. నువ్వు ఇప్పుడు గిల్గాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ 7 రోజులు ఉండు, నేను తర్వాత నీ దగ్గరికి వస్తాను అని. సమూయేలు దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి బయలుదేరినప్పుడు దేవుడు సమూయేలుకు నూతన మనసు అనుగ్రహించాడు. ఈ నూతన మనసు అంటే మరి మారు మనసు అని అనుకుంటున్నాం. అప్పుడు దాకా ఆయన పాపపు మనసు మార్చుకొని ఈ నూతన మనసు ఆయనకు వచ్చిందంట. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందంట. ఆ రోజే ఆ ఆనవాళ్ళు కనబడ్డాయి. వారు ఆ కండ దగ్గరికి వస్తుండగా ప్రవక్తల సమూహం అతనికి ఎదురుగా వచ్చినప్పుడు అతను దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చాడు. అతడు వారి మధ్య నిలిచి ప్రకటన చేస్తూ ఉన్నాడు. గతంలో అతన్ని ఎరిగిన వారంతా అతడు ప్రవక్తలతో కలిసి ప్రకటించడం చూసి కీషు కుమారుడికి ఏమైంది, సౌలు కూడా ప్రవక్త అయ్యాడా అని ఒకరు చెప్పుకున్నారు. అక్కడ ఉన్న వ్యక్తి అతని తండ్రి ఎవరని అడిగాడు. అందువల్ల సౌలు కూడా ప్రవక్త అయ్యాడా అని సామెత, ఒక సామెతలాగా అయిపోయిందట అది. ఈ సామెత, సౌలు ప్రవక్త అయ్యాడా అని ఒక సామెతలాగా అయిపోయిందట అది. మరి అది ఆ సామెత ఎలాగైందో తెలియదు, కానీ వీళ్ళని చూసి అతను కూడా ఈ ప్రవచనలు ఇవ్వడం మొదలెట్టాడట సౌలు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి. సో సౌలు మరి ప్రవక్త కాదు కదా, మరి ప్రవక్తల్లో ఒకడా అన్నది అందరూ చెప్పుకుంటుంటే పౌలు ప్రవక్త అని ఒక సామెతలాగా అది తయారైందట. తర్వాత అతడు ప్రకటించి ఆపివేసి ఉన్నత స్థలానికి వచ్చాడు. సౌలు చిన్నాన్న అతని పనివాడిని చూసి వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగినప్పుడు అతడు గాడిదలను వెతకాలని వెళ్ళాం అని, అవి కనపడినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళాం అని చెప్పాడు. సౌలు చిన్నాన్న సమూయేలు నీకు ఏం చెప్పాడో ఆ విషయాలు నాకు కూడా చెప్పు అని అడిగాడు. సౌలు అతనితో గాడిదలు దొరికాయి కానీ అతడు చెప్పాడు కానీ రాజ్య పరిపాలన గురించి సమూయేలు చెప్పిన మాట చిన్నాన్నకి చెప్పలేదు. తర్వాత సమూయేలు మిస్పాలో యెహోవా సన్నిధికి ప్రజలను పిలిపించి ఇశ్రాయేలుతో ఇలాగన్నాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుని అందరూ పిలిచాడు. మీరు రాజు కావాలంటున్నారు కదా, రండి, ఇప్పుడు మనం చూస్ చేసుకుందాం. కానీ అక్కడ గమ్మత్తు ఏంటంటే సమూయేలుకి ముందే తెలిసిపోయింది. సమూయేలు ముందే అభిషేకం చేసేసాడు సౌలుని. మరి ప్రజల్లో మరి దేవుడే సౌలుని ఎన్నుకున్నాడని మరి చూపించాలి కదా. అది మరి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దేవుడు ఎలాగ అనుకుంటాడో అన్నది. మరి నేను అనుకోవడం ఏంటంటే ఉరీము తుమ్మీము అనే రెండు ఆటల గురించి మనం వింటాం, కానీ అవి గవ్వలో పాచికలో మరి అవి ఏంటో తెలీదు, దానివల్ల ఎలా తెలుస్తుందో తెలీదు. కాకపోతే వాటి ద్వారా యెహోవా యొక్క మరి వాక్కు వాళ్ళు తెలుసుకుంటారని అది మటుకు తెలుసు. అంటే ఇది ఓ తుమ్మీము వీళ్ళ మీద పడితే కాదు,
ఉరీము వీలు మీద పడితే అవును అన్నట్టు ఏదో ఉన్నది అది ఆ సూచన. మరి నేనైతే మరి బైబిల్లో క్లియర్ కట్గా లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా ఏంటి అన్నది నేను చెప్పలేను. కాకపోతే అలాంటి ఒక సూచన ఉంది. ఇది అవును ఇప్పుడు ఇతడా రాజు అంటే ఉరీము కాదు అని పడుతుందో, లేకపోతే మరి అది పాచికి వేసినప్పుడు అది కాదు అని పడుతుంది, లేదా అవును అని పడుతుందో, అలాంటిది ఏదో జరుగుతుంది అనమాట. సో ఇతడా అంటే కాదు, ఇతడా అంటే కాదు. ఈ 12 గోత్రాల్లో ఎవరు? ఈ గోత్రమా ఈ గోత్రమా, బెన్యామీన్ గోత్రమా అంటే అవును అని పడుతుంది అనమాట. అలాగ అనుకుంటున్నాను నేను. మరి వాళ్ళ దేవుని నిర్ణయం వాళ్ళు ఉంటారు. ఇది ప్రజలకు కూడా తెలిసేలాగా. ఇప్పుడు ప్రవక్తలకైతే దేవుడు మాట్లాడతారు ప్రవక్తలతోటి, ప్రవక్తలు చెప్తారు ఇలా దేవుడు చెప్పాడురా పలానా బెన్యామీనుడని. కాకుండా ప్రజలకు కూడా కనిపించేలాగా, ప్రజలకు కూడా దేవుని మరి నిర్ణయం ఏంటో తెలుసుకునేలాగా ఈ పద్ధతి వాడతారనమాట. ఆ పద్ధతి ద్వారా అయింది అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా రాయలేదు ఉరీము తుమీము తోటి వీళ్ళు చేశారని రాయలేదు, కానీ వాళ్ళు ఎప్పుడు చేసేది ఉరీము తుమీముతోటే. ఏదైనా నిర్ణయం కావాలంటే ఇది అవునా కాదా అని నిర్ణయం కావాలంటే ఉరీము తుమీముతోటే చేస్తారు. కాబట్టి వాళ్ళ ఉరీము తుమీముతోటి చేశారని నా అభిప్రాయం. చదువుకుందాం. తర్వాత సమూయేలు మిస్పాలో యెహోవా సన్నిధి ప్రజలను పిలిపించి ఇశ్రాయేలీలతో ఇలాగన్నాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను ఇల్లు అయిన మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి ఐగుప్తీయుల ఆక్రమణ నుండి మిమ్మల్ని బాధ పెట్టిన ప్రజల నుండి విడిపించాను. అయినప్పటికీ మీ కష్టకాలంలో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విడిచిపెట్టారు. మా మీద ఒకరిని రాజుగా నియమించని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు మీ కుటుంబాల క్రమం ప్రకారం మీరంతా యెహోవా సన్నిధిలో హాజరు కావాలి. ఇశ్రాయేలీల గోత్రాలన్నిటినీ సమూయేలు సమకూర్చినప్పుడు బెన్యామీను గోత్రంపై చీటీ పడింది. అది చీటీ పడింది చూడండి, అక్కడ ఆ చీటీలు వేశారనమాట. బహుశా ఆ చీటీలు వేసినప్పుడు ఈ బెన్యామీను గోత్రం మీద పడింది. చూడండి మరి అక్కడ దేవుడు ముందే మరి బెన్యామీను గోత్రాన్ని సమూయేలుకి చూపించాడు. మరి ఈ చీటీలు వేసినప్పుడు కూడా కరెక్ట్గా మరి బెన్యామీను గోత్రం వారి మీద పడ్డది ఇక్కడ. అంటే ఈ దేవుని నిర్ణయం అదేదో లక్ కోయిన్సిడెంట్లు కాదు అక్కడ. అందుకోసం మేము క్రిస్టియన్స్ కోయిన్సిడెంట్ అన్న మాట మాకు తెలీదు, మా డిక్షనరీలో లేదు. మాకు ఏమన్నా జరిగిందంటే అది దేవుడు చేశాడని మాకు తెలుసు. దేవుడు చేశాడు అని మేము అనుకుంటా అన్న మాట కూడా నేను అనట్లేదు అక్కడ. చూడండి, మరి మేము ఆ మాట కూడా అనం. దేవుడు చేసుంటాడేమో అన్న మాట అనం. మేము దేవుడు చేశాడు అని నమ్ముతాం. చాలా విషయాల్లో మాకు ఏమైనా ఏంటంటే చూడండి దేవుడి కృప వల్ల మాకు ఎలా జరిగింది అనుకుంటా. ఎందుకంటే మాకు తెలుసు అది దేవుని కృప అని. అది కోయిన్సిడెంట్ వలన అదేదో ఆకతాయంగా జరిగిందని కాదు. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ కూడా ఆ చీటీ కూడా ఖచ్చితంగా బెన్యామీను గోత్రం మీద పడ్డది. ఈ బెన్యామీను గోత్రాన్ని సమూయేలుకి దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. అంటే అంతా ఒక క్రమ ప్రకారంగా జరుగుతుంది అక్కడ. బెన్యామీను గోత్రం వారి వంశాలు కూటమి పేర్ల ప్రకారం సమకూర్చినప్పుడు మత్రియుల వంశం ఏర్పడింది. తర్వాత కీషు కుమారుడు సౌలు ఎన్నికయ్యాడు. ప్రజలు అతన్ని వెతకగా అతడు కనపడలేదు. అప్పుడు వారు ఇక్కడికి రావాల్సిన మనిషి ఇంకెవరైనా ఉన్నారా అని యెహోవా దగ్గర వాకా చేసినప్పుడు యెహోవా అతడు సామాన్లో దాక్కున్నాడని చెప్పారు. వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుండి అతను తీసుకువచ్చారు. అతడు సమూహంలో నిలబడినప్పుడు భుజాల నుండి ఇతరుల కంటే పైకి ఎత్తైన వాడుగా కనపడ్డాడు. అప్పుడు సమూయేలు, యెహోవా ఏర్పరచుకున్నవాడిని మీరు చూసారా? ప్రజలందరిలో అతడు వంటి వారు ఎవరూ లేడు అని చెప్పినప్పుడు ప్రజలందరూ ఆనందంతో రాజు చిరకాలం జీవిస్తాడు గాక అంటూ బిక్కరుగా కేకలు వేశారు. లాంగ్ లివ్ ద కింగ్ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే, లాంగ్ లివ్ ద కింగ్. తర్వాత సమూయేలు రాజపాలన పద్ధతిని ప్రజలకు వినిపించి ఒక గ్రంథంలో రాసి యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచాడు. తర్వాత సమూయేలు అక్కడ సమావేశమైన వారందరినీ తమ తమ ఇళ్ళకి పంపివేశాడు. సౌలు కూడా గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ ద్వారా హృదయంలో ప్రేరేపణ పొందిన యుద్ధ వీరులు అతని వెంట వెళ్ళారు. అసూయపరులు దుష్టులు అయిన కొందరు ఈ మనిషి మనల్ని ఏలుతాడా అని చెప్పుకుంటూ అతన్ని పట్టించుకోకుండా కానుకలు ఇవ్వకుండా ఉన్నప్పుడు సౌలు ఏమి పట్టించుకోకుండా చెవిటి వాళ్ళగా నెమ్మదిగా ఉండిపోయాడు. కొంతమంది
ఈడేట్రా మనల్ని వేయలేదు, వీడు బెన్యామీనోడు అన్నారేమో అక్కడ, నాకు తెలీదు. ఈడు ఆఫ్టర్ ఆల్ అల్ప ట్రైబోడు, ఈడు మనల్ని ఏళ్ళడం ఏంటి అన్నది ఈ రోజులు జరుగుతున్నాయండి అలా చాలా. వీడేంటి అంటే మనకి హెచ్చు తగ్గులు చాలా ఉంటాయి అక్కడ. మన 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 దేశాల్లో ఇది హెచ్చు అది హెచ్చు, ఎవడు ప్రతివాడు హెచ్చే, ఎవడు తక్కువడేమని కాదు, అందరూ హెచ్చే. ఈ తక్కువలో మళ్ళీ హెచ్చులు ఉంటాయి. మళ్ళీ ఈ తక్కువ వాళ్ళలో కదా, బయటోడు వీళ్ళని తక్కువ చూసినా ఈ తక్కువ వాళ్ళలో కూడా మనం వీళ్ళు హెచ్చు. దేవుని దృష్టిలో అలాగేం లేదు, అందరూ సమానమే. 12 గోత్రాలు సమానమే. ఒకవేళ బెన్యామీన్ గోత్రం అల్పమైన, అందులో దేవుడు రాజుని చేస్తాడట. అది మటుకు మర్చిపోవద్దు. అది దాని నేను ఎవరిని ఎక్కువ తక్కువ నేను అనట్లేదు, నన్ను క్షమించండి, నా ఉద్దేశం అది కాదు. నేను అనేది దేవుని దృష్టిలో అందరు సమానమే, ఈ 12 గోత్రాలు సమానమే. సో ఇక్కడ మొత్తం మీద సౌలు అయ్యాడు కానీ రాజు, కొంతమంది యసూపేర్లు ఈడు మనల్ని ఏలుతాడా అన్నట్టు ఉన్నది. అప్పటికి ఇంకా ఈ సౌలు మరి రాజ్య పరిపాలన, ఈ కోట, ఈ కోట దుర్గంలో ఉండడం ఇంకా జరగలేదు. నేను చూస్తున్నది ఏంటంటే సౌలు యథావిధిగా తన పొలం పనులు చేసుకుంటున్నాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్ మనం చూసేది ఏంటంటే ఆయన పొలం పనులు చేసుకుంటున్నాడు. ఆ సీన్కి వెళ్ళకముందు, ఆయన పొలం పనుల సీన్కి వెళ్ళకముందు, దానికి ముందు కొంత జరిగింది. ఏంటో చూద్దాం. అక్కడ అమ్మోరీయుడు కాదండి, అమ్మోనీయుడు. ఎవరు? లోతు కొడుకే ఇతను. కాకపోతే మరి దేవుని దృష్టిలో వాళ్ళు, ఈ మోయాబీయులు అమ్మోనీయులు దేవుని దృష్టిలో పడిపోయి వాళ్ళు ఇశ్రాయేలీలకి మరి శత్రువులు అయిపోయి మరి ఇశ్రాయేలీల చేత యుద్ధం చేయబడుతూ ఉన్నారు. అంతకుముందు న్యాయాధిపతిలో అమ్మోనీయులు అడుగుతారు, ఏంటి మా దేశాన్ని మీరు తీసేసుకున్నారంటే, మరి గిజ్జోన్ కాదు ఇది, మీ దేశం కాదు ఇది, మేము తీసుకున్నది మరి అమోరియల రాజు దగ్గర నుంచి తీసుకున్నాము, సీహోను ఓగు దగ్గర తీసుకున్నాము. మరి సీహోని మీ రాజ్యం తీసుకున్నాం, అక్కడ ఒక ఘర్షణ అయింది. ఇక్కడ మళ్ళీ ఈ అమ్మోనియలకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరగకుండా ఆగలేదు. అక్కడ ఏమైంది? ఈ జాబేష్ గిలియాద్ మరి వాళ్ళు ఈ ఇశ్రాయేలీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి చాలామంది చనిపేస్తారు. అందుకోసం వాళ్ళ పట్టణం మరి వీళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయిందేమో అని, అమ్మోనియల ఆధీనంలోకి వెళ్ళిపోయి అమ్మోనియలు వాళ్ళని మరి బాధ పెడుతున్నా ఉన్నారన్నమాట. అమ్మోనీయుడు నాహాజు బయలుదేరి యాబేష్ గిలాతుకి ఎదురుగా సైన్యాన్ని మోహరించాడు. అప్పుడు యాబేషు వారు, మేము నీ సేవకులుగా ఉంటాం, మాతో ఒప్పందం చేసుకో అని నాహోసుని అడిగారు. ఇశ్రాయేలు జాతి ప్రజలందరికీ అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్ళు పెరికి వేస్తానని మీతో ఒప్పందం చేసుకుంటాను అని అమ్మోనీయుడు నాహోసు యాబేషుతో పెద్దలతో అన్నాడు. సరే అయితే నాకు ఊడిగం చేయొచ్చు, కానీ మీ కుడి కన్ను ఒక కన్ను తీసేస్తాను, నేను తీసేస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను అన్నారు. అందుకు వారు, మేము ఇశ్రాయేలీల అన్ని సరిహద్దు ప్రాంతాలకి మా రాయబారాన్ని పంపడానికి మాకు వారం రోజులు సమయం ఇవ్వు, ఈ లోపుగా మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరని తెలిస్తే మమ్మల్ని మేమే మీకు అప్పగించుంటాం అన్నారు. ఆ రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకి వచ్చి అక్కడ ప్రజలకు ఆ సమాచారం అందినప్పుడు ఆ ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. సౌలు పొలం నుండి పశువులను తోలుకుంటూ వస్తున్నాడు. ఈ రాజుగారు మరి అప్పుడే కొత్తగా రాజయ్యాడు, ఈయన మరి పరిపాలన లేదు అక్కడ, ఈయన ఇంకా ఈ పొలం పనులు చేసుకుంటున్నాడు. పశువుల్ని పొలంలో తోలుకొని వస్తూ ప్రజలు అలాగే ఏవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. వారు యాబేషు వారు తెచ్చిన సమాచారం అతనికి తెలియజేశారు. ఇక్కడ మరి యాబేషు స్త్రీలని చాలామంది బెన్యామీలు పెళ్లి చేసుకుంటారు. అలాగ మరి బంధుత్వం ఉందో మరి ఈ యాబేషు వాళ్ళును మరి బెన్యామీలు మరి ఒక దగ్గరే ఉండడం ఏదో మొత్తం మీద ఇక్కడ ఏమైంది, యాబేషు గిలియాదు వాళ్ళు వచ్చి సౌలుతో మొరపెట్టుకుంటే సౌలు ఆ మాటలు వినగానే దేవుని ఆత్మ అతన్ని తీవ్రంగా ఆవాహించాడు. అతడు ఆగ్రహంతో ఒక కాడి ఎడ్లను మొక్కలుగా నరికి ఇశ్రాయేల్ దేశంలోని 4 దిక్కులకు రాయబారుల చేత వాటిని పంపుతూ, సౌలు సమూయేలుతో
చేతుల కలపని వారందరి ఎడ్లను నేను ఈ విధంగా చేస్తాను అని కబురు పంపాడు. అందువల్ల ప్రజలు యెహోవా భయం కలిగింది. కాబట్టి ఒక్కడు కూడా మెలుకుని అందరూ సౌలు దగ్గరికి వచ్చారు. అతడు బెజెక్లో సమావేశమైన వారిని లెక్క పెట్టినప్పుడు ఇశ్రాయేలు వారు 3,00,000 మంది, యూదా వారు 30,000 మంది ఉన్నారు. అంటే అప్పటికి ఇంకా రాజరికం వచ్చింది. వీళ్ళందరినీ రండి, మీరు రాకపోతే మీ ఎద్దులందరినీ అన్నిటిని నేను ఎలాగే చేస్తాను అంటే మొత్తం అందరు కూడుకూడి వచ్చారు. అప్పుడు ఇంకా ఆ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయినట్టు అనమాట. మొత్తం అందరి మీద అతను ఒక అజమాయిషి, ఒక కింగ్ లాగా. అప్పుడు సౌలు రేపు మధ్యాహ్నం లోపుగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్ గిలేద్ వారితో చెప్పండి అని ఆ రాయబారులకు ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళి యాబేషు వారికి ఆ వార్త తెలిపినప్పుడు వారు చాలా సంతోషించారు. అప్పుడు యాబేషు వారు నాహోషు పంపిన మనుషులతో ఇలా చెప్పారు, రేపు మేము బయలుదేరి మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటాం. అప్పుడు నీకు ఏది అనుకూలమో దాన్ని మాకు చేయవచ్చు. తర్వాత రోజు సౌలు ప్రజలను 3 గుంపులుగా చేసిన తర్వాత వారు తెల్లవారేలోగా శిబిరం మధ్యకు చేరుకొని మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను సంహరించారు. మిగిలిన వారిలో ఏ ఇద్దరు కలిసి లేకుండా చెదిరిపోయారు. తర్వాత ప్రజలు సౌలు మనల్ని ఏలుతాడా అని అడిగిన వారు ఎక్కడా అన్నారు. అప్పుడు మరి ఈ సౌలు ఈ పరాక్రమ శౌర్యం చూపించేటప్పటికి అప్పుడు ప్రజలందరికీ మా రాజు అన్న ఒక నమ్మకం కలిగిందనమాట. అప్పుడు వీళ్ళు మరి మమ్మల్ని ఏలుతాడా అన్నవాడు అవడు రండప్పుడు చూసుకుందాం. మరి అప్పుడు హేళన చేశారు కదరా, రండి ఇప్పుడు అలాగ అన్నవాడు అవడ రండి, ముందుకు రండి అంటే అప్పుడు మేము వారిని చంపడానికి వారిని తెప్పించి సమూహులుతాడన్న వాళ్ళందరినీ చంపేస్తాం. ఇప్పుడు నీకు ఎదురుగా ఇలాగ మాట్లాడారు వాళ్ళు అంటే అందుకు సౌలు ఈరోజు యెహోవా మనకు రక్షణ కలిగించాడు కాబట్టి మీరు ఎవరిని చంపవద్దు అన్నాడు. మనం గిల్గాలుకు వెళ్ళి రాజపరిపాలన పద్ధతులను తిరిగి స్థిరపరచుకుందాం రండి అని సమూయేలు ప్రజలందరినీ పిలిపించాడు. కాన్స్టిట్యూషన్ కావాలి కదా, మరి రాజ్యం వచ్చింది, కాన్స్టిట్యూషన్ కావాలి. ఈ కాన్స్టిట్యూషన్ కూడా మనం చూద్దాం. ప్రజలంతా గిల్గాలకు వచ్చి అక్కడ యెహోవా సన్నిధానంలో శాంతి బలులు అర్పించి యెహోవా సన్నిధి తోడుగా సౌలుకి పట్టాభిషేకం జరిగించారు. అప్పుడు రియల్ పట్టాభిషేకం జరిగింది. సౌలు అక్కడ చేరిన ప్రజలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇది ఇవాళ ఆ వాక్య భాగము. మరి దేవుడు మనకు సమయం ఇస్తే రేపు కూడా కలుసుకొని మరి సౌలు గురించి ఇంకా కొన్ని అధ్యాయాలు చదువుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ సహోదరుడు క్రిస్టఫర్ రాస్ గిడ్లా.